వాడేస్తావా లేక తనుజాల వదిలేస్తావా? సార్ ఇప్పుడు నేను ఇది యూజ్ చేస్తే ఈ వారం ఎలిమినేషనే ఉండదా అని ఇమ్ము అడిగితే ఉండదు అంటూ నాకు క్లారిటీ ఇచ్చారు. నువ్వు నిర్ణయం చెప్పే ముందు ఇంతకు ముందు జరిగిన పరిస్థితి ఒకసారి చెప్తాను విను. తనుజ చేతిలో గోల్డెన్ బజర్ పవర్ ఉండేది. తనకి అది యూజ్ చేసేందుకు 3 వారాలు అవకాశం వచ్చింది. కానీ తను ఎప్పుడు ఆడియన్స్ ఓటింగ్ ప్రకారమే వెళ్ళింది. ఆడియన్స్ డెసిషన్ ఈజ్ ఫైనల్ అని చెప్పింది. ఈ పవరాస్త్రకి ఉన్న మూడో పవర్ వాడతావా లేదా ఆడియన్స్ నిర్ణయమే ఫైనల్ అని వదిలేస్తావా? డెసిషన్ నీది. 60 సెకండ్లు టైం ఇస్తున్నాను అంటూ ఇక్కడ కూడా తనుజ టాపిక్ తీసుకొచ్చారు నాగార్జున. వాళ్ళకి ఎందుకు అవకాశం ఇస్తున్నావు? కాసేపు ఆలోచించి చివరికి వాడుతున్నాను సార్ అని ఇమ్మాన్యుల్ చెప్పాడు. పవర్ వాడుతున్నావు అంటే ఎలిమినేషన్ ని క్యాన్సిల్ చేస్తున్నావు అని నాగ్ మరోసారి అడిగారు. అవును సార్, అంటే నాకు తెలుసు ఆడియన్స్ వారిద్దరిలో ఒకరు వెళ్ళిపోవాలని నిర్ణయించారు. కానీ పవర్ ఉపయోగించి వారికి ఇంకొక 1 వీక్ ఛాన్స్ ఇస్తే వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకునే ఛాన్స్ ఉంటుందేమోనని నా అభిప్రాయం అని ఇమ్ము అన్నాడు. అంటే ఇన్ని వారాలు వాళ్ళు ప్రూవ్ చేసుకోలేదా అంటూ నాగ్ అడిగారు. ప్రూవ్ చేసుకున్నారు కాబట్టే టాప్ 9 వరకు వచ్చారు అని ఇమ్ము చెప్పాడు. మరి ఇంకేం ప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళకి ఇన్ని వారాల తర్వాత అవకాశం ఇస్తున్నావు అంటూ నాగ్ వరుసగా ప్రశ్నలు వేశారు. అంటే ఇది వాడినా వాడకపోయినా ఈ పవర్ అనేది పోతుంది సార్. సో ఈ పవర్ ఉన్నప్పుడు వాడి వారికి ఇమ్యూనిటీ ఇస్తే బెటర్ అని నా అభిప్రాయం. ఒకవేళ అప్పటికి వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోకపోతే ఆడియన్స్ మళ్ళీ వాళ్ళ నిర్ణయం ఎలాగో చెప్తారు అంటూ ఇమ్ము క్లారిటీ ఇచ్చాడు. తనుజ డౌట్, నాగార్జున క్లారిటీ. సో ఈ వారం ఎలిమినేషన్ క్యాన్సిల్. నీ చేతిలో ఉన్న పవరాస్త్ర పవర్స్ అన్ని కూడా అయిపోయాయి. రీతు ఆ పవరాస్త్ర తీసుకెళ్లి స్టోర్ రూమ్ లో పెట్టేయమ్మా అని నాగార్జున చెప్పారు. ఇంతలో తనుజ ఏదో ఇమ్మాన్యుల్ కి చెప్పింది. దీనికి ఇప్పుడుతో దాన్ని వాడకపోతే దాని పవర్స్ అన్ని అయిపోయినట్లే అని ఇమ్ము ఆన్సర్ ఇచ్చాడు. ఇది చూసి తనుజ ఏమైనా చెప్పాలమ్మా అని నాగార్జున అడిగారు. అది ఇప్పుడు పవరాస్త్ర తను వాడకుండా దాచుకొని ఉండుంటే టికెట్ టు ఫినాలే లాంటిది ఏమైనా నీకు బెనిఫిట్ అయ్యేది ఉంటుందేమో కనుక్కోవాల్సింది అని చెప్పా సార్ అని తనుజ చెప్పింది. ఇప్పుడు వాడేశాడు, ఇక పవరాస్త్ర పవర్ అయిపోయింది. అయినా ఇదే లాస్ట్ అని క్లియర్ గా చెప్పాను కదా అంటూ నాగార్జున క్లారిటీ ఇచ్చారు. ఓటింగ్ ప్రకారం అయితే ఆమె అవుట్. ఇమ్మాన్యుల్ ఎలిమినేషన్ ని క్యాన్సిల్ చేయడంతో సంజన, దివ్య మీరిద్దరూ సేఫ్. లివింగ్ రూమ్ లోకి వచ్చేయండి అని నాగ్ చెప్పారు. నువ్వు వాడిన పవరాస్త్ర వల్ల సంజన, దివ్య ఇద్దరు హౌస్ లోకి వచ్చేశారు. కానీ వీళ్ళలో ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం ఎవరు ఎలిమినేట్ అయ్యారనేది నీకు తెలుసుకోవాలని ఉందా? సంజన, దివ్య మీకు కూడా ఉందా అని నాగ్ అడిగారు. ముగ్గురు తెలుసుకోవాలని ఉందని చెప్పడంతో ఓకే, మీరిద్దరి కోసం గార్డెన్ ఏరియాలో కలర్డ్ గన్స్ రెడీగా ఉన్నాయి. నేను చెప్పినప్పుడు ఆపరేట్ చేయండి. మీలో ఎవరి గన్ నుంచి రెడ్ కలర్ పేపర్స్ వస్తాయో వాళ్ళు ఎలిమినేట్, గ్రీన్ కలర్ వచ్చిన వాళ్ళు సేఫ్ అని నాగార్జున చెప్పారు. అయితే ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం సంజన సేఫ్ అయ్యి దివ్య ఎలిమినేట్ అయింది. ఇమాన్యుల్ డెసిషన్ పై పంచాయితీ. అయితే నాగార్జున అప్పటికీ ఈ ఇష్యూని వదల్లేదు. భరణి, ఇమాన్యుల్ తీసుకున్న డెసిషన్ రైటా రాంగా, నువ్వు ఏమనుకుంటున్నావు అని అడిగారు. అంటే ఇమాన్యుల్ డెసిషన్ అని భరణి సాగదీస్తుంటే రైట్ ఆర్ రాంగ్ చెప్పు చాలు అని నాగ్ అడిగారు. దీంతో రైట్ సార్ అని భరణి బదిలిచ్చాడు. నెక్స్ట్ సుమన్ ని లేపి ఇమ్ము డెసిషన్ రైట్ ఆర్ రాంగ్ అని సుమన్ ని అడిగారు నాగ్. రైట్ సార్ అని సుమన్ చెప్పడంతో ఎందుకు అని ప్రశ్నించారు. పవరాస్త్ర అతనిది కదా సార్, అతని నిర్ణయం, మధ్యలో నేను ఎవరిని అంటూ సుమన్ భలే ఆన్సర్ ఇచ్చాడు. ఇంతలో ఇమ్ము కూడా మరోసారి దానిపై క్లారిటీ ఇవ్వాలని ఛాన్స్ అడిగాడు. ఒకరిని తగ్గించుకుంటే ఏమైంది సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం బాండ్ కోసం ఏం ఆలోచించలేదు సార్. ఎందుకంటే దగ్గరకు వచ్చేస్తుంది, కాంపిటీషన్ టఫ్ అవుతుందని నాకు తెలుసు. కానీ ఇది యూజ్ చేసుకోకపోతే చేతిలో ఉన్న పవర్ మిస్ అయినట్లే. కాబట్టి దీన్ని యూజ్ చేస్తే ఏమో చెప్పలేం, వారిద్దరూ బాగా ఆడి ప్రూవ్ చేసుకునే ఛాన్స్ ఇచ్చినట్లు అవుతుందని పాజిటివ్ థాట్ తోనే చేశా అని ఇమ్ము చెప్పాడు. అందరూ ఎంత కష్టపడి ఆడుతున్నారో నీకు తెలుసు ఇమాన్యుల్. ఈ చివరి వారాల్లో ఒక కాంపిటీషన్ తగ్గించుకుంటే రైట్ నీకని ఒక గేమర్ గా అనిపించలేదా అని నాగ్ అడిగారు. నేను అది కూడా ఆలోచించాను, కానీ
ఒక పాజిటివ్ వేలో ఆడితే బాగుంటుందని నాకు అనిపించింది సార్ అని ఇమ్ము అన్నాడు. ఓకే సుమన్ అన్నట్లు పవరాస్త్ర నీది, నీ డెసిషన్ అంటూ నాగార్జున వదిలేశారు. ఇలా పవరాస్త్ర ఈ రోజే వాడేలా ఇమ్ముపై ఒత్తిడి తెచ్చి వాడేలా చేసి చివరికి వాడాక క్లాస్ పీకారు నాగార్జున.